ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఆరోగ్య సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందికి దంపతుల్లో ఇద్దరు సంతానలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానం IVF తో ఈ సమస్యను అధిగమించి తల్లిదండ్రులు అయ్యి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటుంటారు. మరి ఈ సందర్భంగా కర్నూలులో తొలి IVF సెంటర్ను ఏర్పాటు చేసి అత్యాధునిక చికిత్సను అందిస్తూ సత్ఫలితాలతో ముందుకు వెళ్తున్నటువంటి విష్ణుప్రియ IVF సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ విష్ణుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. IVF గురించి డీటెయిల్స్ సమాచారాన్ని వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మొదటిగా వరల్డ్ IVF డే బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే ఇస్ వరల్డ్ హెల్త్ డే. అవును మేడం. సో ఆన్ దిస్ డే ఆల్ బెస్ట్ విషెస్ టు ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ మేడం. సరే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేద్దాం మేడం. ఓకే మేడం, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ లో పిల్లల కోసం దంపతులు ఎంత కాలం వరకు వెయిట్ చేయొచ్చు అంటారు? ఈ కాలంలో పెళ్లిళ్ళు అవ్వడం అనేది కొంచెం లేట్ ఏజ్ లో జరుగుతుంది. సో ఇంతకు ముందు కాలంలో 15-20 ఏళ్ల మధ్యలోనే పెళ్లి అయిపోయింది. ఆల్మోస్ట్ 20 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు కూడా అయిపోయేవాళ్ళు. ఆపరేషన్స్ కూడా జరిగిపోయేవి మేము చిన్నగా చదువుకునే టైంలో. ఇప్పుడు అలా లేదు. చదువు, ఉద్యోగాలు, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ తో లేడీస్, జెంట్స్ కానీ లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నారు. మీన్స్ ఆఫ్టర్ 25-30 తర్వాత కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి ఎర్లీ ఏజ్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు 1 or 2 years వెయిట్ చేయొచ్చు. ఇద్దరు కలిసి ఉంటూ దాంపత్య జీవితం నార్మల్ గా ఉంటూ ఉండేవాళ్ళు 1 or 2 years వెయిట్ చేయొచ్చు. అదే లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, సపోజ్ 30-35 years లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదు. ఒక 6 months అలా చూడాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఎందుకంటే ఆ ఏజ్ పెరిగే కొద్ది ఎగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. తర్వాత హస్బెండ్ లో కూడా సెమెన్ కౌంట్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఏజ్ ఎక్కువైన వాళ్ళు వెంటనే పెళ్ళైన వెంటనే కూడా డాక్టర్ ని సంప్రదించి ఇమీడియట్ గా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. సంతానలేమి వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు మేడం. వాటికి రీజన్స్ ఏమంటారు? చాలా మందికి తెలియదు. ఎక్స్టర్నల్ గా వాళ్ళు బాగుంటారు, హెల్దీగా ఉంటారు. సో మనం బాగున్నాం కదా, మనకి ఏం ప్రాబ్లం ఉంటుందిలే అని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది మనకి లోపల కనపడని కారణాలు చాలా ఉంటాయి. గర్భసంచిలో ఉందనుకోండి ప్రాబ్లమ్, మనకు కనబడదు బయటకి. అలాగే జెంట్స్ లో సెమెన్ ప్రాబ్లం ఉందనుకోండి, అస్సలు కనపడదు. వాళ్ళకి ఏమి తెలియదు. హ్యాపీగా జాబ్ చేసుకుంటుంటారు, హెల్దీ లైఫ్ లీడ్ చేస్తుంటారు, ఏమి తెలియదు. మనకి ఎందుకు అవుతారులే అనుకుంటూ ఉంటారు. కొంత ఏజ్ గడిచిన తర్వాత, ఒక 10 years తర్వాత రియలైజ్ అవుతారు ఎందుకు అవ్వలేదు ఇంతవరకు అనేది. అప్పుడు వస్తారు. సో అప్పటికి జరగాల్సిన లాస్ అంతా జరిగిపోయింది, ట్రీట్మెంట్ కి అందని స్టేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అన్ని రోజులు వెయిట్ చేయకుండా పెళ్ళైన 1 or 2 years కల్లా మాక్సిమం డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే దానికి కారణాలు ఏంటి అని తెలుస్తుంది. సో ఇది కారణాలు ఇద్దరిలో ఉంటుంది, లేడీస్ లో ఉంటుంది, జెంట్స్ లో ఉంటుంది. లేడీస్ లో ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ లో ఏమంటే ఒక 30% వరకు కూడా జెంట్స్ లో కారణాలు ఉంటాయి. సో మిగతా మంది లేడీస్ లో ఉంటుంది. ఈ లేడీస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచికి సంబంధించి కొంచెం ఇన్ఫెక్షన్స్ అంటారు. లేడీస్ ట్యూబర్క్యులోసిస్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్, గర్భసంచి కూడా ట్యూబర్క్యులోసిస్ అనేది అటాక్ అవుతుంటుంది. సో అది ఉండొచ్చు. తర్వాత ఫైబ్రాయిడ్స్ అంటారు, గర్భసంచికి గడ్డలు వస్తుంది. సో ఫైబ్రాయిడ్స్. తర్వాత ఎండోమెట్రియోసిస్ అనేది ఈ కాలంలో ఎక్కువగా ఉంది. ఎండోమెట్రియోసిస్ అంటే మెన్సెస్ అయ్యే టైంలో బ్లీడింగ్ అనేది బయటకు వెళ్ళిపోకుండా కొంతమందికి ట్యూబ్స్ ద్వారా లోపలికి వెళ్తుంది, స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడంతా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోతాయి. ఫామ్ అయ్యి ట్యూబ్స్, ఓవరీస్ అన్ని దెబ్బతింటాయి. ఇది ఎండోమెట్రియోసిస్. తర్వాత PCOS. ఈ కాలంలో PCOS అనేది ఎంతో కామన్. అవును మేడం, చాలా మందిలో ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది PCOS. అది ఎందుకు అనేది తెలియడం లేదు. బట్ చాలా వరకు ఫుడ్ అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్, చాలా మంది ఇప్పటి కాలంలో రెగ్యులర్ గా PCODs ఆ సమస్యలతోనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో వస్తారు వాళ్ళు తెలుసుకోవడానికి. ఎందుకు ఇన్ని రోజులైనా 6 months అయినా రాదు, కొంతమందికి 1 year అయినా రాదు, ఎందుకు రావట్లేదు అని అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది PCOS ప్రాబ్లం అని. ఇది హార్మోనల్ ప్రాబ్లం మెయిన్ గా. ఈ ఓవరీస్ లో చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాంటి సిస్ట్ లాంటి ఫామ్ అయి ఉంటాయి. మంచి ఎగ్స్ అనేవి ఉండవు. సో వాళ్ళకు ఎగ్ డెవలప్మెంట్ ఉండదు, ఎగ్ రిలీజ్ ఉండదు, అన్నీ ఉంటాయి అన్నమాట. లావ్ అయిపోతారు. తర్వాత అంత హెయిర్స్ వస్తాయి బాడీ. మేడం, ఒక క్వశ్చన్ మేడం. ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే, చాలా వరకు నేను విన్నటువంటిది,
అంటే లావు ఉంటే పిల్లలు అవ్వరు అని చెప్పేసి అంటుంటారు, అది నిజమేనంటారా? వరకు నిజమే. అలా ఉండడం వల్ల ఇదే నేను చెప్పినట్టు పీసీఓఎస్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. దానివల్ల ఎగ్ డెవలప్మెంట్ జరగదు, ఎగ్ రిలీజే జరగదు. ఓకే. ఆ తర్వాత చాలా హార్మోన్స్, థైరాయిడ్ కూడా ఒకటి, అలా అవ్వడానికి థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం కూడా ఒకటి. దీనిలో 2 రకాలు, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్ళలో ఒబేసిటీ వస్తుంది, లావ్ అయిపోతారు, ఎడిమా వచ్చేసి అంత నీరు లాగా వచ్చేస్తుంది బాడీలో. సో ఇట్లాంటివన్నీ టెస్ట్ చేసినప్పుడు అన్ని బయటపడతాయి ఏంటి రీజన్. సో తర్వాత జెంట్స్ లో వచ్చేసి కణాలు తగ్గిపోవడం, అది కూడా ఈ మధ్యలో చాలా ఎక్కువగా చూస్తున్నాం, చాలా ఎక్కువగా. పల్లెటూరులో దగ్గర నుంచి హైయెస్ట్ జాబ్స్ చేసే వాళ్ళ వరకు ఉంటా ఉంది ఈ ప్రాబ్లం. ఇంతకు ముందు ఏదో పల్లెటూరులో వాళ్ళు పెస్టిసైడ్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు, దానివల్ల వాళ్ళ కణాలు తగ్గిపోతున్నాయని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఈ చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ ఇళ్ళలో ఉండే వాళ్ళు కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటా ఉందన్నమాట. నేను డైట్ అనుకుంటున్నాం చాలా వరకు, ఈ డైట్, స్ట్రెస్ ఎఫెక్ట్, తర్వాత ఒబేసిటీ, జెంట్స్ లో కూడా ఒబేసిటీ ఎఫెక్ట్ తో కణాలు చాలా తగ్గిపోతున్నాయి. ఈ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ స్టైల్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్టివిటీ అనేది లేకుండా బయటికి వెళ్ళడం కంప్లీట్ గా మానేశారు అందరూ. ఇంట్లోనే ఉండడం, ఎంతసేపు ఆ సిస్టమ్ ముందు కూర్చోవడం, దాని నుంచి కూడా అవి సైడ్ ఎఫెక్ట్ లాగా కణాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మొబైల్ గానీ ఈ మన కంప్యూటర్ సిస్టమ్స్ కానీ, సో దానివల్ల జెంట్స్ లో చాలా ఎఫెక్ట్ వచ్చి కౌంట్స్ చాలా తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ నిల్ అయిపోతున్నాయి చాలా మంది అన్నమాట. సో సరైన టైంలో డాక్టర్ ని సంప్రదిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం. సరే, తర్వాత వచ్చేసి విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను స్థాపించిన తర్వాత మీరు ఎంతమంది దంపతుల్లో ఆనందాన్ని చూడగలిగారు మేడం? నాకు దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం అనుకోవాలి. ఎందుకు మన కర్నూలులో ఇది లేదు. ఎప్పుడు మేము ఎవరికైనా పేషెంట్ కి సజెస్ట్ చేయాలి అంటే హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి అని చెప్పాల్సి వచ్చేది అప్పట్లో. వాళ్ళకి వెళ్ళాలంటే చాలా కష్టం అది, ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చుతో కూడినది. వేరే ఊరికి వెళ్ళాలంటే అండ్ అక్కడ వెళ్ళి ఇన్ని రోజులు స్టే చేయాలి, ఇది ఒక్క రోజుతో అవ్వదు కదా, 2-3 months పడుతుంది. అన్ని రోజులు వాళ్ళు అక్కడ స్టే చేయడము ఇదంతా చాలా కష్టంగా ఉండి చాలా మంది వెళ్ళకపోయేవాళ్ళు, ఇంకా అలా వదిలేసి ఉండేవాళ్ళు అంతే. ఎన్ని ఇయర్స్ అయింది మేడం మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్? 10 years, ఆల్మోస్ట్ 10 years. మొదట్లో చిన్నగా స్టార్ట్ చేసాము, 6 years బ్యాక్ నుంచి విత్ ఆల్ ఫెసిలిటీస్ అన్నితో స్టార్ట్ చేసాం. ఎందుకంటే కొన్ని పెట్టి మళ్ళీ కొన్నిటికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి, ఇట్లా ఎందుకు, ఎవ్రీథింగ్ ఆల్ షుడ్ బి డన్ హియర్ అనేసి ఇక్కడ పెట్టాను అనమాట. టెస్ట్ ట్యూబ్ బేబీకి ఇంకా ఐవీఎఫ్ కి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు మేడం? యాక్చువల్గా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది లేమన్ టర్మ్, అంటే ప్రజలకు ఈజీగా అర్థమయ్యే పదం అనమాట. ఐవీఎఫ్ నే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అట్లా చెప్తే మామూలుగా అర్థం అవ్వదు కదా చాలా మందికి, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి అర్థం అవ్వదని దానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని పెట్టారు. రెండు ఒకటే. వన్స్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కదా మేడం, స్టార్ట్ చేసినప్పటి నుంచి డెలివరీ అయినంత వరకు కొన్ని దశల వారీగా ఉంటాయి, అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సో మొదట ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి స్టార్ట్ చేసేకి ముందరే స్టార్ట్ అవుతుంది ఇదంతా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది. సో మొదటగా ఒక 1 or 2 months వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి క్వాలిటీ ఎగ్స్ డెవలప్ అయ్యేలాగా మంచి మెడిసిన్, మంచి డైట్ సజెస్ట్ చేస్తాం వాళ్ళకు. అదర్వైజ్ ఎగ్స్ కూడా కొంచెము కొంత ఏజ్ పర్సన్స్ లో ఎగ్స్ క్వాలిటీ ఉండదు, సో మంచి ఎంబ్రియో ఫామ్ కాదు. సో అది ఇంప్రూవ్ అవడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే టాబ్లెట్స్, కొన్ని విటమిన్స్ ఉండే టాబ్లెట్స్ ఒక 2 or 3 months యూజ్ చేయమని చెప్తాం వాళ్ళకు. అలాగే మంచి డైట్ ఫాలో అవ్వమంట, ఆయిల్, స్పైసీ, జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి మంచిగా డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్. ఇప్పుడు ఎవరు తింటున్నారు మేడం అలా? అన్ని జంక్ ఫుడ్స్. జంక్ ఫుడ్ తినకండి అంటే లేదంటే ఇంకేం తినాలి మేడం, లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకుంటూ ఉంటారు. ఆశ్చర్యం అవుతుంది, ఇంకేం తినాలి మేడం అది కాకపోతే అని. చూడండి ఎలా అయిపోయింది జనరేషన్. సో బట్ వింటారు, తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత ఓహో మేడం చెప్పింది రైట్, ఇలా ఫాలో అవ్వాలని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు, అప్పుడు వింటారు అనమాట. సో ఆ డైట్ ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్, యోగా అండ్ మెడిటేషన్ అది కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకు. ఎందుకంటే దాని నుంచి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు అవ్వలేదు అనే స్ట్రెస్. దాని నుంచి ఏమవుతుంది, హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటాయి బాడీలో, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటి వల్ల నెగిటివ్ రిజల్ట్ ఎక్కువ వస్తుంటుంది మనకి. సో ముందు అవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి బిఫోర్ ఐవీఎఫ్. అంటే ఈ రోజు ఐవీఎఫ్ అంటే టకా మనం ఈ రోజు ఐవీఎఫ్ చేయలేము. సో ఇవన్నీ బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒక 1 or 2 months అవి తీసుకున్న తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒక 10 to 12 days హార్మోనల్ ఇంజెక్షన్ ఇస్తాం వాళ్ళకి, డైలీ ఉంటుంది హార్మోన్స్.
ఇచ్చుకుంటూ వాళ్ళకి స్కాన్ చూసుకుంటూ ఎగ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎంత సైజ్ వస్తున్నాయి, ఎంత క్వాలిటీ వస్తున్నాయి అవి చూసుకుంటూ ఆల్టర్నేట్ డేస్ స్కాన్లు చేసుకుంటూ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఇదంతా ఒక 10-12 days ప్రాసెస్ ఉంటుంది అంటారు. దాని తర్వాత ఒకరోజు అడ్మిట్ చేసుకుంటాము. ఓకే. ఓ చిన్న మత్తు ఇచ్చేసి వాళ్ళకు ఆ చిన్న నీడిల్ ఉంటుంది, పికప్ నీడిల్ అని, ఎగ్ పికప్ నీడిల్. సో ఆ ఎగ్స్ ని బయటకు తీస్తాము ఆ నీడిల్ ద్వారా. తీసి పక్కన ఐవీఎఫ్ ల్యాబ్ ఉంటుంది, ఒక ఎంబ్రియాలజిస్ట్ అని ఒక స్పెషలిస్ట్ ఉంటారు, ఆయన ఇవన్నీ డీల్ చేస్తారు. ఈ ఊసైట్స్, హస్బెండ్ సెమెన్ అవన్నీ ఆయన చూసుకుంటారు. సో ఆ ఊసైట్స్ తీసుకెళ్లి ఒక మిషన్ ఉంటుంది, ఇక్సీ మిషన్ అని, ఆ మిషన్ లో పెట్టి ఈ హస్బెండ్ ఎగ్స్ సెమెన్ కలెక్ట్ చేసుకుని ఆ సెమెన్ ని డైరెక్ట్ గా ఎగ్ లోకి ఇంజెక్ట్ చేసేస్తారు అనమాట. సో ఎంబ్రియో ఫామ్ అయిపోతుంది. ఆ ఎంబ్రియోని మనం ఇంక్యుబేటర్ లో స్టోర్ చేస్తాము, అది కొంచెం గ్రో కావడానికి. సో ఒక 3 days తర్వాత లేదా 5 days తర్వాత ఆ ఎంబ్రియో గ్రోత్ ని బట్టి పేషెంట్ కు ఉండే గర్భసంచిలో పొర ఉంటుంది, ఎండోమెట్రియం, ఆ పొర ఎంత బాగా హెల్తీగా ఉంది దాన్ని బట్టి 3వ రోజు కానీ 5వ రోజు కానీ ఆ ఎంబ్రియో తీసి మళ్ళీ ఆమె గర్భసంచిలోకి పెట్టేస్తారు. అది సింపుల్ ప్రొసీజర్. అప్పుడు ఈ మత్తు ఇవ్వడం ఇలాంటి ఏమి ఉండదు, ఈ సింపుల్ ప్రొసీజర్ అది చేసేస్తాం. ఈ ఐవీఎఫ్ ఉంటుంది కదా మేడం, ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇది యూజ్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వడానికి వీలవుతుందా, లేదంటే సి సెక్షన్ కే వెళ్ళవలసి వస్తుందా మేడం? లేదు, మాది అపోహ మాత్రమే. మామూలు పేషెంట్స్ లాగానే వన్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఏ నార్మల్ పర్సన్. నార్మల్ గా ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింటుందో వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అంతే. ఆ పెట్టిన ఒక 15 days ఆ ఎంబ్రియో ఇంట్రడ్యూస్ చేసిన ఒక 10 to 15 days మాత్రమే జాగ్రత్త, స్పెషల్ కొంచెం ఎక్స్ట్రా మెడిసిన్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అంతా సేమ్. వీళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు అలా. వీళ్ళు భయంతో కొంచెం ఎక్కువ జాగ్రత్త పడతారు కానీ అంత లేదు. అలానే పిండం పెరగడంలో కానీ డెలివరీ టైం కానీ అంతా ఒకటే. వీళ్ళు నార్మల్ అవ్వచ్చు, అట్లా సిజరీన్ అవ్వాలని ఏమీ లేదు. చాలా మంది నార్మల్ గానే అవ్వచ్చు, లేదంటే సిజరీన్ కూడా అవ్వచ్చు. అవసరం ఉంటే సిజరీన్ చేస్తారు, అదర్వైజ్ చాలా మంది నార్మల్ కూడా అవుతారు. ఇప్పుడు నార్మల్ ఎక్కువ చేయడం లేదు కదండి మేడం, చాలా హాస్పిటల్స్ లో చేయడం లేదు. అంటే అది డాక్టర్స్ ఫాల్ట్ ఏం కాదు, పేషెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. అవునండి, డెలికేట్ గా ఉంటున్నారు ఇప్పుడు అమ్మాయిలు, చాలా సెన్సిటివ్ గా, చాలా సెన్సిటివ్. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాత్రం అడుగుతారు, వస్తూనే అడుగుతారు, నార్మల్ చేస్తారా, మాకు నార్మల్ చేస్తారా, నాకు నార్మల్ అవుతుందా అని. సర్లే మనం అవుతే మేము కంపల్సరీ చేస్తామని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. ఆ పెయిన్స్ స్టార్ట్ అయిన వెంటనే నుంచి వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు. అమ్మో నాకు నార్మల్ వద్దు, సిజరీన్ చేసేయండి అంటారు. సిజరీన్ చేసేయండి. అలానే వాళ్ళతో వచ్చిన పెద్దలు కూడా అలానే ఉంటారు, వాళ్ళు ధైర్యం చెప్పరు. వాళ్ళు కూడా భయపడి మేడం ఏమవుతుందో వద్దులేండి సిజరీన్ చేసేయండి అని అడుగుతారు. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ అంతే. ఓకే, చాలా థ్యాంక్స్ మేడం, మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా స్టూడియోకి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే. ఈ వరల్డ్ హెల్త్ డే రోజు మంచి ప్రజలకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు యువర్ టీవీ ఛానల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ విష్ణుప్రియ మేడం గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు చాలా చక్కగా ఉన్నాయి కదా. సో మరొక స్పెషల్ పర్సన్ తో మనం మళ్ళీ మీ ముందుంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా.